ఆమ్వే అప్సా 80 యొక్క ఉపయోగాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి రాము. నేను పార్ట్ టైంగా ఈ కంపెనీలో ఆమ్వే కంపెనీలో నేను డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతున్నాను. అదేవిధంగా నేను ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ న్యూట్రియన్స్ కంపెనీలో కూడా పనిచేసినాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక షాప్లో నేను చేస్తున్నా ప్రజెంట్. మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నాయి, మీకు పంటల మీద ఎటువంటి సమస్యలు ఏర్పడినా నాకు ఫోన్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మా దగ్గరనే వాడాలనే రూల్ లేదు, మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేను అనేది మీకు 90% మీకు సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే 100% ఎవరు సాల్వ్ చేయలేరు. కాబట్టి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే అప్సా 80 వల్ల రైతులకు ఉపయోగాలు ఏమనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అప్సా 80 వాడడం వల్ల పంటలో వచ్చే దిగుబడిని మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా పంట యొక్క గింజలలో ఉండే నూనె శాతాన్ని పెంచుతుంది. అలాగే పంట యొక్క దిగుబడిని పెంచుతుంది. మొక్క ఎదుగుదలకు తోడ్పాటునిస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒక క్లుప్తంగా తెలుసుకుందాం ఒక 2 నిమిషాలలో. అప్సా 80 మనం అడుగు మందులో కలుపుకొని వాడడం వల్ల వచ్చి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్సా 80ని మనము ఒక బస్తాకు వచ్చేసి 150 నుంచి 200 ml కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఎకరానికి వచ్చేసి ఒక 2 బస్తాలు మందు వేస్తున్నాం అనుకోండి, 1.5 బస్తా మందు ఒక 200 ml అప్సా కలుపుకొని మనం ఎకరానికి సరిపోయేటట్టుగా వేసుకుంటే మనం వేసిన మందును అప్ టు 20 days వరకు మొక్కకు అందిస్తూనే ఉంటుంది. అంటే మనం పెట్టేది 2 వారాలకు ఒకసారి అడుగు మందు వేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. మామూలుగా ఇప్పుడు సీడిపత్రులకు కానీ, పత్తి చేనులకు కానీ, మిరపలకు కానీ విపరీతమైన ఫర్టిలైజర్ వాడుతున్నాం. అలా వాడడం వల్ల భూమి గుల్లబారడతనం అనేది కోల్పోతుంది. చాలా బండగా మారిపోతున్నాం అన్నమాట, గట్టిగా అయిపోతున్నాయి. వర్షం పడిన వాటర్ అనేది తీసుకోవట్లేదు. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది కోల్పోతుంది భూమి. ఆ భూమిని లోపల నుంచి రిపేర్ చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం ఇదివరకు వేసిన ఫర్టిలైజర్ ఏమన్నా పాత అవశేషాలు ఉన్నా కానీ ఆ అవశేషాలను కరిగించి మొక్కకు అందించడానికి ఇది పనిచేస్తుంది అప్సా 80 అనేది. అలాగే నీటి కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. నీటి కోసం వచ్చేసి ఎకరానికి 1/2 లీటర్ ఒక 5 kgల ఇసుకలు కలుపుకొని చేనుకు 4 మూలలు పడేటట్టు మొత్తానికి కల్లాపు చల్లినట్టు చల్లుకుంటే, ఒకవేళ మనకు అది ఎగుడు దిగుడు నేలైనా ఎటువంటి నేలైనా సరే వర్షం పడినప్పుడు ఆ వాటర్ని సోర్సెస్ అంటే మనకు ఒక వర్షం పడే అవకాశం ఉంది ఈ వారంలో అని అనుకున్నప్పుడు మనం చల్లుకొని రెడీగా పెట్టుకుంటే, దున్ని చల్లిపెట్టుకుంటే వాటర్ అనేది ఎక్కువ రోజులు ఎక్కువ కెపాసిటీతో వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి భూమికి గుల్లబార్చి లోపలి పొరలకు చచ్చుకోపోయేలాగా చేస్తుంది. ఇంకొకటి పై మందుకు వచ్చేసి ఏ విధంగా పనిచేస్తుందంటే, మామూలుగా ఒక ట్యాంకుకి వచ్చేసి 10 ml, ఒక వరి చేనుకు తప్ప మిగతా అన్ని రకాల పంటలకు 10 ml వాడుకోవచ్చు. 10 నుంచి 15 ml. ఒక వరి చేనుకు మాత్రం 20 ml తక్కువ చేయకుండా వాడుకోవాలి. ఎందుకంటే వరి చేనుకు ఒక గుణం ఉంటుంది, నువ్వు ఎంత వాటర్లన్నా ముంచి తెలిపినా వాటర్ అనేది అసలు పట్టుకోదండి. మనం కొట్టే మందులన్నీ కూడా వాటర్తోనే కలుపుకొడతాం. అలాంటప్పుడు మనం కొట్టిన మందులో 50% అనేది వేస్టేజే ఉంది. ఆ 50% కొట్టిన మందు కూడా పనిచేస్తుంది అంటే అది కూడా చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న వాతావరణాలకు అది కూడా పనిచేస్తుందా లేదా మనకు అర్థం అవ్వట్లేదు రైతులకు. ఎందుకంటే మీన మందులు కొడుతున్నాం, అందువల్ల అది అది పనిచేసింది అనేది అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఏదైనా కెమికల్ మీకు పనిచేసిందే అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఎక్కువ రోజులు అది పనిచేసేలా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా ఈ అప్సా 80ని ఒక ట్యాంకుకి వచ్చేసి ఏ పంటకైనా సరే 10 ml, ఒక వరికి మినహాయించి ఒక వరికి మాత్రం 20 ml వేసుకోవాలి. 20 ml వేసుకుంటేనే ఇన్సఫిషియెన్సీగా పనిచేస్తుంది. అలా పనిచేసి మందు యొక్క గుణాన్ని మొక్క లోపలికి సొచ్చుకుపోయి దాంట్లో ఉండే తెగుళ్ళు కానీ, పురుగును కానీ, అలాగే దానికి సంబంధించిన ఎటువంటి లోపానైనా సరే గుర్తించి మనం కొట్టిన మందు అనేది ఏ లోపానికైతే కొట్టింటామో, దానికోసం అయితే వాడింటామో ఆ మందు దానికి మనం వేస్ట్ అయిన మందుల నుంచి ఒక 50% చెట్టు పడిందంటే ఆ 50%లో మనకు 40% అనేది పనిచేసేలా చేస్తుంది ఈ మందు అనేది. ఇది వాడడం వల్ల పై మందులు కూడా విపరీతంగా కొట్టాల్సిన అవసరం ఉండదు. మినిమం ఒక్కసారి నువ్వు ఈ వారంలో 2 సార్లు కొట్టతలకి 10 రోజులకు ఒకసారి మందు కొట్టుకోవచ్చు. లేదా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కొట్టే మనుషులకి 15 daysకి ఒకసారి కొట్టుకోవచ్చు. ఆ విధంగా మందు యొక్క డెఫిషియన్సీని పెంచుతుంది, అంటే ఎక్కువ రోజులు పనిచేసేలాగా చేస్తుంది అనమాట.
దయచేసి రైతు సోదరులు ఇది గమనించగలరు. ఎందుకంటే రైతులకు విపరీతమైన పెట్టుబడులు పెరుగుతున్నందుకు ఈ మందుని వాడుకోవాలని నేను సూచించడం జరిగింది. దీన్ని వాడుకోవడం వల్ల దీనికి పెట్టుబడి కూడా పెరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. నువ్వు ఫర్టిలైజర్కి, పెస్టిసైడ్స్కి, అలాగే లిక్విడ్స్కి నువ్వు ఎంతైతే ఖర్చు చేస్తున్నావో ఆ ఖర్చులో ఇది ఒక 10% అనుకుంటే, ఒక 10% ఇది అనుకుంటే మీకు ఒక 40% సేవ్ చేస్తుంది. మందులలో వచ్చే ఇప్పుడు ఒక సంవత్సరానికి ₹1,00,000 నువ్వు పై మందులు కింది మందులు పెట్టుతున్నావు అనుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి మామూలుగా మిర్చి రైతు నీకు 70,000కు మొత్తం పంట పండేయచ్చు. 70,000 నుంచి 80,000 లోపలనే ఖర్చు వస్తుంది. అంటే ఒక 20,000 నీకు సేవ్ అయినట్టు దీన్ని వాడడం వల్ల. దీన్ని కలుపుకొని వేసుకున్న 70,000-80,000 కంటే ఎక్కువ అయితే ఖర్చు రాదు. అది ఏ విధంగా అనేది మీరు ఒకసారి మీరు డెమోస్ కానీ లేదా మీ చేనులోనే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరే 1 లీటర్ తీసుకొని వాడి చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. 1 ఎకరకే వాడండి. నేను చెప్పిన మోతాదులో వాడి చూడండి. 1 ఎకరకు మీకు మంచి రిజల్ట్ రావడం అనేది మీరే గమనిస్తారు. మీరు గమనించినప్పుడే పక్క రైతులకు చెప్పండి. లేదంటే ఈ మందు అసలు పనిచేయదని చెప్పి ఎవరికైనా చెప్పేసేయండి. ఎందుకంటే రైతు క్షేమమే మా క్షేమము. అందుకని చెప్పడం జరుగుతుంది. నా పేరు వచ్చేసి రాము. నా నెంబర్ వచ్చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. 9010402648. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా నెంబరు, నా కాంటాక్ట్ నెంబరు, ఈ మంత్కు సంబంధించిన బ్రోచర్స్ మీకు ట్యాగ్ చేయడం జరుగుతుంది. దయచేసి అది గమనించగలరు.